డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో వేంచేసి ఉన్న సీతారామస్వామి మీసాల రాముడు దేవస్థానం ద్రాక్షారామం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న దేవస్థానం భద్రాచలంలో ఎలా చేస్తారో అదే విధంగా ఈ దేవస్థానంలో కూడా కళ్యాణం జరుగుతుంది. సుమారు 200 సంవత్సరాల కిందట కట్టిన పురాతన దేవస్థానం. స్వామివారు అమ్మవారు పంచలోహాల విగ్రహాలతో దర్శనమిస్తారు. రాముల వారిని మీసాల రాముల వారిగా పిలుచుకుంటారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని రాముల వారి విగ్రహం ఈ దేవస్థానానికి ప్రత్యేకత. ఈ దేవస్థానంలో స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు జరుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పల్లకి సేవ, స్వామివారి అమ్మవార్ల పూజలు ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. దేవస్థానం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని తెలియజేశారు. కళ్యాణానికి ద్రాక్షారామ శ్రీ మాణిక్యామ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు వస్తాయని తెలిపారు. శనివారం నుంచి స్వామివారు అమ్మవారు కార్యక్రమాలు 7 గంటలకు ధ్వజారోహణం, ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి అమ్మవార్ల కళ్యాణం, మంగళవారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి అమ్మవార్ల సదస్యం, 11వ తేదీన శుక్రవారం 4 గంటలకు రథోత్సవం, 12వ తేదీన సాయంత్రం 7 గంటలకు పుష్పోత్సవం. శనివారం నుంచి స్వామివారి అమ్మవారి కార్యక్రమాలు 7 గంటలకు ధ్వజారోహణం, ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి అమ్మవార్ల కళ్యాణం, మంగళవారం సాయంత్రం 4 గంటలకు సదస్యం, 11వ తేదీన శుక్రవారం 4 గంటలకు రథోత్సవం, 12వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు పుష్పోత్సవం, 13వ తేదీన ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి జరపబడ్డం. శ్రీ సీతారామస్వామి మీసాల రాముల వారు పూజలు మరియు పల్లకి సేవ చేసుకోవాలనుకునేవారు గోత్రనామాల మీద కుంకుమ పూజకు 500, పల్లకి సేవకు 1200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కుంకుమ పూజ, పల్లకి సేవ చేయించుకునే దూర ప్రాంతాల భక్తులకు స్వామివారి ప్రసాదం కొరియర్లో పంపించడం జరుగుతుంది. పల్లకి సేవ చేయించుకునే వారికి అమ్మవారి జాకెట్టు ప్రసాదం పంపించగలమని, కావున భక్తులందరూ గమనించవలసిందిగా వంశపారంపర్య ధర్మకర్త శ్రీ సుందర రత్నాకర శర్మ మరియు కమిటీ సభ్యులు తెలిపారు. మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంగర పవన్ కుమార్ ఆచార్య స్వామి చక్కగా ఈవేళ వేగాయంపేట గ్రామం ద్రాక్షారాం పరిసర ప్రాంతమైనటువంటి వేగాయంపేట గ్రామంలో దీనికి మరొక నామధేయం దొడ్డంపేట అని చెప్పి అంటాం. అలాంటి ప్రాంతంలో జమీందారు గారికి దేవాలయం, ఈ రామచంద్రమూర్తి వారికి దేవాలయం. మరి అనాదిగా పూర్వం నుంచి కూడా ఒక 500 సంవత్సరాల పూర్వం కూడా ఈ దేవాలయం నిర్మించడము, మళ్ళీ పునర్నిర్మాణం చేయడము, చక్కగా స్వామివారి యొక్క రాజచిహ్నంగాను, అలాగే జమీందారు వారి యొక్క వంశీకులందరూ కూడా దీన్ని పరిపాలన చేయడము. ఇప్పుడు ప్రస్తుతంగా వాడ్రేవు సుందరరత్నాకరరావు గారు, అలాగే శ్రీధర్ శర్మ గారు అనేటువంటి వారికి నిర్వహణలో స్వామివారి నిత్యము కూడా విశేషమైన కైంకర్యాలు జరుగుతూ స్వామివారి నిరంతరాయంగా ఇటువంటి కైంకర్యానికి కూడా ఆటంకం జరగకుండా స్వామివారి నిత్యము కూడా కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్లో ఈవేళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి చక్కగా దివ్యమంగళ విగ్రహాన్ని స్వామివారు చూస్తున్నాం మనం. అలాంటి స్వామివారి చక్కగా మీసాల రాముడిగా స్వామివారు మన యొక్క వేగంపేట గ్రామంలో కొలువై ఉన్నారు స్వామి. ఇదంతా కూడా రాజసానికి ప్రత్యేక స్వామివారు, అంటే ఈ గ్రామాన్ని కానీ భక్తుని కానీ పరిపాలిస్తున్నానని చెప్పి రాజచిహ్నంగా స్వామివారి మీసాలు ఉంటాయి ఇక్కడ స్వామికి. మరి అలాంటి స్వామివారు ఇక్కడ మీసాల రాముడిగా మనకి వేగంపేటలో వెలుస్తున్నారు స్వామి. అలాంటి స్వామివారు చక్కగా యజమాన దంపతుల చేత ఈవేళ సార్వకామికం వంటి సప్తాహ దీక్షతో కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న రోజున ధ్వజారోహణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈవేళ శ్రీరాముని సందర్భంగా స్వామివారికి సుమారుగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి సంధ్యా సమయంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడడం జరుగుతోంది. చక్కగా ఈవేళ స్వామివారి కళ్యాణ మహోత్సవము, అలాగే సదస్య వ్రతము, చక్రస్నానము, స్వామివారి రథోత్సవం ఉండే ఉత్సవాలు, అలాగే శ్రీపుష్పయాగ మహోత్సవాలు కూడా విశేషంగా దేవాలయంలో జరుగుతుంటాయి. అందరూ విశేషంగా భక్తులు వచ్చి పాల్గొంటుంటారు. వారందరూ కూడా స్వామివారు కొంగు బంగారంగా గ్రామానికి భక్తులు కూడా ఇలవేల్పుగా ఉంటూ వారి మనోవాంఛాలు కోరికలు నెరవేరుస్తున్నారు స్వామి. అలాంటి స్వామివారు ఇక్కడ పట్టాభిరాముడిగా స్వామివారు కొలువై ఉన్నారు స్వామి. అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సబరవార సమేతంగా హనుమంతుడు సహితంగా స్వామి ఉన్నారు. అలా చక్కగా ఇలాంటి స్వామి ఎక్కడో అనాదిగా భద్రాద్రిలో కూడా స్వామివారు చక్కగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ చక్కగా భరత శత్రుఘ్నతోటి పట్టాభిరాముడిగా స్వామివారు విరాజిస్తున్నారు. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం చేత ఈ యొక్క భక్తులకి, యజమానులకి, అలాగే అందరికీ కూడా స్వామివారు మంగళాశాసన తెలియజేయడం జరుగుతోంది. యోగ స్వస్తి. ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు మన గ్రామంలో వేగాయంపేటలో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం
చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఎందుచేతనంటే మీసాల రాముడు ఇక్కడ శ్రీరామచంద్రుడిగా వెలిసి ఉన్నాడు. ఇది మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా చూడం. అటువంటి మహత్తరమైనటువంటి ఈ విగ్రహంతో చక్కటి కలయైనటువంటి ఆయన విగ్రహం చూస్తేనే మనకి కనులారా మరి ఆనందం కలుగుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి దేవాలయం 300 సంవత్సరాలకి పూర్వం జమీందారులు, వేగాయంపేట జమీందారులు శ్రీ 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 వాడ్రేవు పూజమ్మ గారు, రంగనాయకమ్మ గారు వారి హయాంలో కట్టించినటువంటి ఈ దేవాలయాన్ని ఆనాటి నుంచి వంశపారంపర్యంగా ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైఖానస ఆచారం ప్రకారంగా మంత్రాచరణ ఎలా జరుగుతుందో అదేవిధంగా సప్తాన్నకం అంటే సప్తాన్నికం అంటే 7 రోజులు చేస్తారు. నిన్నటి నుంచి ప్రారంభించి మళ్ళీ ఆదివారం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 5వ రోజున రథోత్సవం, 6వ రోజున పూర్ణాహుతి, 7వ రోజున శ్రీ పుష్పోత్సవం జరిపిస్తారు. దాంట్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇటువంటి మాత్రమైన కార్యక్రమాన్ని అనువంశంగా వంశపారంపర్యంగా శ్రీ వాడ్రేవు సుందర రత్నాకర్ గారు, అలాగే ఇక్కడ నేను మాట్లాడుతున్నవాడిని కూడా వాడ్రేవు వెంకట్రావు గారు, అంటే ఆయన తాతగారిని, మా అందరూ ఒక కుటుంబం. ఈ కార్యక్రమంలో మా కుటుంబం అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. చక్కటి కార్యక్రమం. గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ శ్రీరాముని యొక్క, సీతారాముల యొక్క కృపా కటాక్ష వీక్షణాలను తీసుకుని వారి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులవుతున్నారు. ఇది గత 300 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం, ఇంత పురాతనమైన ఆలయం దర్శించడం, ఇటువంటి కార్యక్రమాన్ని చూడడం, ధన్యం పొందడం అనేటటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని చక్కగా చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అలాగే మనకి ప్రక్కనే ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం వారు ప్రతి ఏటా కూడా శ్రీరాంబరాలు బట్టలు స్వామివారికి, అమ్మవారికి తీసుకోవడం అలవాటుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ విధంగా గ్రామస్తులు, తర్వాత దేవస్థానం వారు, గవర్నమెంట్ వారు కూడా ఈ కార్యక్రమాలకి మరి సరి అయినటువంటి దోహదం చేస్తూ, సహాయం చేస్తూ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి తోడ్పడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని తిలకించినటువంటి గొప్ప అదృష్టవంతులు వీళ్ళందరూ, భక్తులందరూ దూర ప్రాంతాల నుంచి కూడా, మన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోంచి కూడా ప్రజలందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి కార్యక్రమాన్ని తిలకించి సంతోషంగా తిలకించి పులకిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుందర రత్నాకర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.